'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' నిన్న నైటే మూవీ చూసా. సో, యాక్టెడ్ బై ప్రదీప్ రంగనాథ్, ఇంకా డైరెక్టెడ్ బై అశ్వథ్ మణిముత్తు. సో, మూవీ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, లైక్ నాకు నచ్చిందా లేదా అంటే మాత్రం మూవీ గుడ్. మూవీ నాకు నచ్చింది. మేము చూడొచ్చా లేదా అని ఇన్‌కేస్ మీరు అడిగితే మాత్రం లైక్ చూడొచ్చు. మూవీ అంత ఏం వల్గారిటీ లేదు. మూవీ చాలా బాగుంది. లైక్ ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ వాళ్ళకి, లైక్ ఇప్పుడు ఎవరైతే కాలేజ్ చేస్తున్నారో, లైక్ బీటెక్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మూవీ పిచ్చగా నచ్చేస్తుంది. ఓకే. సో, మూవీ ప్లాట్ ఏంటంటే అతను 48 లైక్ బ్యాక్‌లాగ్స్ ఉంటాయి గదా! లైక్ పేపర్స్ అవన్నీ క్లియర్ చేయాలి. బట్ అవి క్లియర్ చేయకుండా బయటకెళ్ళిపోతాడు. సమ్ రీజన్స్ వల్ల అతను ఆహ్, లైక్ జాబ్‌లో ఒక దొంగ సర్టిఫికేట్‌లతోటి ఒక జాబ్‌లో జాయిన్ అవుతాడు. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అతనికి ఏ విధమైన పరిస్థితులొచ్చాయి ఏంటి అనేది స్టోరీ. సో, ఈ డైరెక్టర్ విషయానికొస్తే అశ్వథ్ మరిముత్తు. సో, ఇతను ప్రీవియస్‌లీ డైరెక్ట్ చేసింది మన 'ఓ మై కడవలే' అని తమిళ్‌లో మూవీ. సో, దాన్ని తెలుగులో గూడా రీమేక్ చేశారు. సో, తెలుగులో ఇది వచ్చేసి 'ఓరి దేవుడా' అనే పేరుతో రీమేక్ అయింది. సో, అది మనకు విశ్వక్ సేన్ యాక్ట్ చేశారు. ఓకే. సో, డైరెక్టర్ డైరెక్షన్ గూడా బావుంది. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే మాత్రం ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలంటే లైక్ ఇన్‌కేస్ నాకు ప్రదీప్ రంగనాథన్ ఎవరో తెలీదు అనుకుంటే మాత్రం, ప్రదీప్ రంగనాథన్ ఎవరు అంటే లైక్ అతను మనకు 'లవ్ టుడే' అని ఒక మూవీ ఉంటది. తమిళ్‌లో రిలీజ్ అయింది. తెలుగులో గూడా రిలీజ్ అయింది మూవీ. చాలా బావుంటుంది మూవీ గూడా. సో, అందులో యాక్ట్ చేశాడు. సో, ఆ మూవీని వాళ్ళు హిందీలో గూడా రీమేక్ చేశారు రీసెంట్‌గానే 'లవ్ యాపా' పేరు మీద. సో, నాకు మాత్రం ఎస్పెషల్లీ ఈ మూవీలో నచ్చిందేంటంటే, ఆ ప్రదీప్ రంగనాథన్ ఏమన్నా యాక్టింగ్ చేశాడు మాత్రం. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. లైక్ అతను అంటే లైక్ స్టార్ అవుతాడని నా ఒపీనియన్. లైక్ నాకనిపించింది. సో, అదే చెప్తున్నా. చాలా బాగా యాక్ట్ చేశాడు. మనకు ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసరికి మీకు ఏంటబ్బా స్టోరీ అంతేం నార్మల్‌గానే ఎళ్ళిపోతుంది అని మీకనిపిస్తది. బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మనకు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇంటర్వెల్ ఉంటుందో అక్కడి నుంచి ఇక మూవీ లైక్ స్టోరీలోకి అప్పుడు ఎంటర్ అవుతాం మనం. సో, ఎలా జరిగింది? ఏంది? లాస్ట్‌కి ఏం జరిగిందనేది మూవీ చాలా మంచి మూవీ. నాకు నచ్చింది. సో, అందుకోసమే. సో, ఇందులో ఒక యాక్టర్ గూడా ఉన్నాడు 'మిస్కిన్' అని. సో, యాక్చువల్లీ అతను ఒక డైరెక్టర్. అతను ఇందులో ఒక కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఇందులో యాక్ట్ చేశాడు. సో, అతని వల్ల ఏంటంటే స్టోరీ మొత్తం టర్న్ అయిపోద్ది. ఓకే. సో, ఎలా జరిగింది? ఏంటి? అని చెప్పేసి మీరు చూసే తెలుసుకోవాలి. ఓకేనా? సో, నాకు ముందు చెప్పినట్టుగానే నాకు ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ మాత్రం సూపర్. ఇంకా లైక్ 'అనుపమ పరమేశ్వరన్' ఇంకెవరో కొత్త యాక్టర్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా చేశారు. నాకు ఇంకా క్లైమాక్స్‌కొచ్చేసరికి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఎందుకంటే ఆ యొక్క ఫాదర్ సెంటిమెంట్ అనేది లాస్ట్ క్లైమాక్స్‌లో ఉంటుంది. సో, దానివల్ల మాత్రం లైక్ చాలా ఎమోషనల్ అయిపోయా. ఓకే. సో, మూవీ మీద ఇది నా ఒపీనియన్. మూవీ బావుంది. వెళ్లి చూడొచ్చు. ఓకే. ఉంటా.